నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తనకు ఉన్న అనుబంధాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వివరించాడు. ఇటీవలే కేకేఆర్ మెంటర్గా గంభీర్ బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 టైటిల్ రేసుకు కోల్కతాను సిద్ధం చేస్తున్నాడు. గత సీజన్లో లక్నో సూపర్ జాయింట్స్కు గంభీర్ మెంటర్గా పనిచేశాడు. లక్నో జట్టు ప్లే ఆఫ్స్ చేరడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. కానీ గతేడాది డిసెంబర్లో జరిగిన వేలానికి ముందే లక్నో ఫ్రాంచైజీని గంభీర్ వదిలిపెట్టాడు. దాంతో తిరిగి కేకేఆర్ గూటికి చేరాడు. కెప్టెన్గా కోల్కతాకు గంభీర్ 2 సార్లు టైటిల్ అందించాడు. 2012, 2014 సీజన్లలో జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పుడు అదే మ్యాజిక్ను ఈ సీజన్లోనూ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే తాను కేకేఆర్లో అడుగుపెట్టినప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ చెప్పిన మాటలను గంభీర్ గుర్తు చేసుకున్నాడు అని, తాను మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకునే సమయానికి కేకేఆర్ మెరుగైన స్థితిలో ఉంచుతానని మాట ఇచ్చాడు. నేను కఠినమైన వ్యక్తిని, అయితే ముందుగా కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్, సీఈఓ వెంకీ మైసూర్కు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలం నా కుయుక్తులను, మొండితనాన్ని భరించారు. నిజాయితీతో మేము పోరాడతామని వాళ్ళకి తెలుసు. ఎలా ఓడాలో, ఎలా గెలవాలో తెలుసు. షారుఖ్ ఖాన్ గతంలోనూ ఎప్పుడూ నాతో ఒకే మాట చెప్తున్నాడు. 2011లో కేకేఆర్కు వచ్చిన నాతో, ఇది నీ ఫ్రాంచైజీ, విజయం విచ్ఛిన్నం ఏదైనా పర్వాలేదు అన్నాడు. అయితే భవిష్యత్తులో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడ నుంచి వెళ్లే సమయానికి కేకేఆర్ మెరుగైన స్థితిలో ఉంటుంది అని గంభీర్ పేర్కొన్నాడు. అయితే మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 23న కోల్కతా తమ తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.